అందరికీ నమస్కారం. నేను నీలిమ. టుడేస్ న్యూస్ హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ లో అత్యంత ఘనంగా జరిగిన గురు పూజోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా విధానంలో వస్తున్న మార్పులపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో వేంకటనాథరావు అర్చకులు. పెదవోల్టర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువైన నూతన పాలక మండలి చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి. పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. వివరాలకు వెళితే, దేశంలోనే ఉత్తమ విద్యార్థులుగా మన పిల్లలను తీర్చిదిద్దాలని, కేవలం పాఠాలే కాకుండా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి వారిలోని నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు బయటకు తీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందన్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులను టీచర్లు అందిపుచ్చుకొని పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా విద్యా బోధన చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని, ఉద్యోగుల ఆకాంక్షలు తప్పక నెరవేరుస్తామని, అలాగే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని సీఎం స్పష్టం చేశారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ను పరిశీలించారు. ప్రభుత్వ బడులు, కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందేలా తీర్చిదిద్దాలని, ఇంటర్మీడియట్ నుంచే పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది. ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై సుంకాలను విధించడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు నగరాల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించి ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. భారత్ పై విధించిన సుంకాలు తొలగించాలని ఆందోళనకారులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ, ట్రంప్ టెంపర్ తినడం వల్ల భారత్ లాంటి గొప్ప మిత్ర దేశాన్ని దూరం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంతో పిచ్చి కూతలు కూస్తున్నారని, రోజుకో మాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దీని వలన ట్రంప్ మానసిక పరిస్థితి బాగోలేదని అవగతం అవుతుందని రెహమాన్ విమర్శించారు. ఇప్పటికైనా ట్రంప్ మొండిగా, అన్యాయంగా భారత్పై విధించిన సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో మన దేశంతో మిత్రత్వాన్ని ట్రంప్ కోల్పోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమెరికా వేస్తున్న 50% సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాలని రద్దు చేయాలని వామపక్ష పార్టీలుగా ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టాం. ప్రధానంగా ఈరోజు అమెరికాకి మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్న సుంకాలు, ఇప్పుడు ఆక్వా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, తోలు పరిశ్రమ కానీ, స్టీల్ కానీ, ఇతర అనేక పరిశ్రమలు అనేది ఈరోజు వేలాది మంది కార్మికులు అనేది పనిచేస్తున్నారు. ఈరోజు ఏదైతే అమెరికా 25 నుంచి 50% సుంకాలు అనేది పెంచిందో, ఈ పెంచడం వల్ల అందులో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా రోడ్డు మీద నెట్టబడతారు, పరిశ్రమలంతా మూతపడతాయి. ఈ పెంచడం వల్ల 2.60 లక్షల కోట్ల రూపాయలు అనేది ఇది ఆర్థికంగా మన భారతదేశం మీద భారం పడుతుంది. పశ్చిమాసియా దేశాల మీద, మూడో ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్యం కొనసాగించడం కోసం నేను చెప్పింది మీరు వినాలి, నేను చేసింది మీరు చేయాలి,
నేను కూర్చోమంటే మీరు కూర్చోవాలి, నేను లేవమంటే నేను లేవాలన్న పద్ధతిలో ఈరోజు ఒక దుర్మార్గపడుతున్నటువంటి ఆలోచన చేస్తూ ఈరోజు భారతదేశం పైన 25% ఉన్నటువంటి సుంకాలని ఒక దుర్మార్గంగా 50% సుంకాలను విధించి భారతదేశ ప్రజలపైన పారిశ్రామిక రంగం పైన, వ్యవసాయ రంగం పైన, ఆక్వా రంగం పైన, అన్ని రంగాలపైన ఈరోజు అదనపు భారాన్ని మోపి ఈరోజు ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నింటినీ చూస్తున్న దేశ ప్రధాని మౌనం వహించడం అనేది చాలా దుర్మార్గం. విశాఖ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాలను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ కేంద్రాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. విశాఖ బార్ కౌన్సిల్ సభ్యులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు సేవల కోసం ఈ సేవా కేంద్రాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం పలువురు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సభ్యులు, న్యాయవాదులతో కలిసి జిల్లా కోర్టు ప్రాంగణంలో పర్యటించారు. జిల్లా కోర్టులో ఉన్న పలు భవనాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. I start with the disadvantage because of all the speakers, I am the only person who has not had the benefit of an acquaintance with Mr. Prasad Rao. But seeing the level of participation and response from the members of the bar, and after hearing all the speakers who spoke before me, నాకు తొలి గురువు మా నాన్న చంద్రబాబు గారి. నేను స్టాన్ఫోర్డ్ వరకు వెళ్ళి చదివి నేడు మంత్రిని అయ్యానంటే నాకు చదువు చెప్పిన టీచర్లే కారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్కూల్లో మాది రౌడీ బ్యాచ్. నేను బ్యాక్ బెంచ్ విద్యార్థిని. నన్ను తీర్చిదిద్దింది మా టీచర్ మంజుల, ప్రిన్సిపల్ రమాదేవి. ఆ తర్వాత ప్రస్తుత మంత్రి, అప్పటి నా గురువు పి నారాయణ, యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ రాజిరెడ్డి. ఈ నలుగురి వల్లే ఉన్నత విద్యను అభ్యసించగలిగాను అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని నేనిచ్చిన పిలుపునకు టీచర్లు అద్భుతంగా స్పందించారన్నారు. కొన్ని పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పిస్తే జీరో ఇన్వెస్ట్మెంట్ అని లోకేష్ తెలిపారు. డిఎస్సి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే డిఎస్సి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో మొదటి ఏడాది సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇకపై ఫలితాలు రాబట్టాలనేదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి దైవం, తండ్రి దైవం, గురువు కూడా దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు, దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు, the true teachers are those who help us think for ourselves. ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. గత 2 నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతు చిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైన, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జూలై, ఆగస్టు నెలలో ఈ గ్రామం నుంచి 20 మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని, ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకురావాలన్నారు. ఇందుకోసం శని, ఆదివారాల ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలన్నారు. గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులేనని స్పష్టం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు.
సింహగిరిపైకి విచ్చేసిన న్యాయమూర్తి సూర్యకాంత్కి ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా ఘన స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా మంగళ ధ్వనులు మారుమ్రోగాయి. తదనంతరం న్యాయమూర్తి ముందుకు కప్ప స్తంభం మాలింగనం, అనంతరం బేడ మండప ప్రదక్షిణ చేశారు. తదుపరి స్వామివారి మూల విరాటు దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి ఆలయ అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో ఆయన్ని సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో న్యాయమూర్తి సూర్యకాంత్తో పాటు సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ సిఎన్ మూర్తి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఇక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని తమ పార్టీ నిర్వహిస్తుందని చెప్పారు. మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్ను ఆ పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వలన అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సకాలంలో వారికి ఎరువులు అందడం లేదని వాపోయారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో బహిరంగంగా విక్రయాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత ఊర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా సరే ఎందుకనో తెలియదు ఆయనకి వ్యవసాయం అన్నా ఈ రాష్ట్రంలో రైతులన్నా చిన్న చూపు. గతంలో కూడా వ్యవసాయం దండగా, వ్యవసాయం ఎందుకు, వరెందుకు, చెరుకెందుకు అనే విధంగా ఆయన మాట్లాడిన అనేక సందర్భాలు, రైతుల్ని హేళన చేసిన అనేక సందర్భాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సందర్భాలు చూసాం. దానికి ఆయనకున్న అలవాటుని కొనసాగి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా రైతులకు సంబంధించి క్రాప్ లోన్స్ కానీ, సబ్సిడీలు కానీ, మరీ ముఖ్యంగా ఈ సీజన్లో యూరియా, గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా యూరియా కొరతని రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. గంటల తరబడి, రోజుల తరబడి క్యూ లైన్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ యూరియా కోసం క్యూ లైన్లో రైతులు నుంచునే దుస్థితిని రాష్ట్రంలో మనం చూసాం. కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తూ మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా స్థాయిలో, రేపు మండల స్థాయిలో 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లోని కూడా రైతులకు సంబంధించి యూరియా సహా ఇతర ఎరువుల సప్లై గురించి కానీ, అదేవిధంగా గిట్టుబాటు ధరల గురించి కానీ. విశాఖ నగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జయంతిని వేడుకను ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీనగా ముస్లిం జరుపుకున్నారు. సీరత్ విశాఖ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ ముస్లింలకు చెందిన ముస్లిం నగరంలో నిర్వహించిన భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. స్ప్రింగ్ రోడ్లోని రిజర్వాయర్లు మసీద్ వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్, మహిళా కళాశాల జంక్షన్, 7 హిల్స్ జంక్షన్, జగదాంబ జంక్షన్ మీదుగా 1 టౌన్ కోట వీధిలోని హజ్రత్ ఇషాక్ మదీ ఒలియా రహితుల్లాల వారి దర్గా వద్దకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేతబట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు ప్రవక్త సూక్తులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కమిటీ అధ్యక్షుడు మోనీర్ ఖాన్ బాబా, ప్రధాన కార్యదర్శి జిలానీ, కోశాధికారి ఆసిఫ్, కార్పొరేటర్ బర్కత్ అలీ, కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా తదితరులు పాల్గొన్నారు. నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏనాడో పరిష్కారం చూపించారని చెప్పారు.
ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్ మదీనా ఔలియా రహమతుల్లా అలై వారి దర్గా వద్ద ముస్లిం మత గౌరవులు గురువులు ఫాతిహా నిర్వహించారు. ర్యాలీకు హాజరైన ముస్లింలకు నిర్వాహకులు తబరుక్ పంపిణీ చేశారు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహిస్సల్లం 1500 బర్త్డే ఇది. ఈ బర్త్డేకి మనం చాలా ఘనంగా చేయాలని మా కమిటీ వాళ్ళు ఆ తర్వాత మా కమిటీ వాళ్ళతో సహా మసీద్ వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మేము ఇవాళ కేజీహెచ్లో పేషెంట్లకు కూడాను టిఫిన్లో అల్పాహారం కూడా అందజేయడం జరిగింది మా సీనియర్ కమిటీ ద్వారా. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పేద పిల్లల పెళ్ళిళ్ళని సుల్తీలని ఇలాంటివన్నీ కూడా మా కమిటీ వారు నిర్వహిస్తారు. మీలాదుల్ నబీ అంటే హజరత్ రసూలుల్లాహి సల్లం పుట్టినరోజు. ఈ పుట్టినరోజు రోజుని మన ఇండియా కాదు యావత్ ప్రపంచం అంతా కూడా చాలా ఘనంగా చాలా ఘనంగా ఈ బర్త్డే నిర్వహిస్తారు. అస్సలాము అలైకుం. ఈ సీరత్ కమిటీ 1990లో స్థాపించామండి. ఖాజాలి గారు గురువు గారు ఉండేవారు. ఆయన అప్పుడు మేము యూత్ అండి, అప్పుడు 9 మందిని పిలిచి కమిటీ వేశారు. వీరేమో కంటిన్యూగా దీన్ని నేను ఉన్నా లేకపోయినా మీరు చేయాలంటే మేము ఈ ప్రోగ్రాం చేస్తున్న కారణం ఏంటంటే మా ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం 1500 సంవత్సరం అయిందండి. ఇది 1990 నుంచి స్టార్ట్ చేసి అసలు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాత ముందు ఏముండేది అనేది క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. దేవుడికి సేవ చేసే భాగ్యం దొరకడం ఎంతో అదృష్టమని విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. పెదవోల్తల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణబాబు, టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి పోతనరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వెలగపూడి పోతినారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిని చేయాలని సూచించారు. అదేవిధంగా భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు పాటుపడాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి మాట్లాడుతూ తమ పాలక మండలి ఆలయ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తారని చెప్పారు. ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంతో పాటు భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని గోవిందరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు కూటమి నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పాండ్రంగపురం పాలక మండలి నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాసెన్స్ బే కాలనీ పెదవాల్తేరులో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ పాలక మండలి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఆలయ అభివృద్ధిని తూచా తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి గ్రామస్తులకు మరింత దర్శన భాగ్యం కలిగించే విధంగా పాలక మండలి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ధర్మకర్తల మండలి ప్రతి దేవాలయానికి కూడా వేయడం జరిగింది. నిన్ననే పాండురంగ స్వామి ఆలయానికి నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం సభ్యులతో ప్రమాణ స్వీకారం. మరి కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ, లాస్ట్ టైం కూడా మీకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే, మన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ గోపి ఆధ్వర్యంలో ఈ చిల్లా గోపి అనే చైర్మన్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం, ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. ఈసారి మన గోవిందరెడ్డి మరి ఈ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ గ్రామం, ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని మనసా వాచ ప్రార్థిస్తూ వారందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉంటాం. నెక్స్ట్ మా అన్నగారు అయిన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ మా పట్టాభి గారి ఆధ్వర్యంలో, మా అన్నగారు అయినటువంటి పట్టాభి గారు వాళ్ళ ఆశీస్సులతో నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చారండి. ఈ పదవికి కంపల్సరీగా అందరి ఆశీస్సులతోనే, నెక్స్ట్ అందరి సహకారంతో అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ముందుకెళ్తామని
కోరుకుంటాను సార్. సెలవు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రమాణ స్వీకార మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ముందుగా పాండురంగ స్వామి టెంపుల్ అయింది. రెండోది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్దల చేతుల మీదుగా జరిగింది. ఏదైతే పాలక మండలి సభ్యులు మరి చైర్మన్గా బైరెడ్డి గోవింద్ రెడ్డి గారిని ఎన్నుకోవడం, మరి అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో దేవాలయ ఆస్తుల పరిరక్షణకు హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటూ బహుజన గణమన పేరుతో జూలూరు గౌరీశంకర్ రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో జరిగింది. ప్రజా దళిత సంఘాల నాయకులు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏయూ విస్టమ్ ప్రొఫెసర్ కెఎస్ షలాం, పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ మాట్లాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి సాధక బాధలపై ఎక్కుపెట్టిన అస్త్రమే బహుజన గణమని అన్నారు. గతంలో ఏమన్నా జాతుల పట్ల కొన్ని కులాల వారు వ్యవహరించిన తీరును ఈ పుస్తకంలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఒక 80 ఏళ్ల క్రితం బహుజనులు ఎదుర్కొన్న సమస్యలను పూసగుచ్చినట్లుగా రచయిత వివరించారన్నారు. బహుజనులు ఏ విధంగా చైతన్యం సాధించారో రచయిత ఇందులో కులాంకుషంగా వివరించారని తెలిపారు. ఎందరో సంఘ సంస్కర్తలు చేసిన పోరాటం ఫలితంగా నేడు బహుజనులు చక్కని జీవితాలను అనుభవిస్తున్నారని చాలా గౌరీశంకర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేధావులతో పాటు పలు బహుజన సంఘాలు నాయకులు పాల్గొని ప్రసంగించారు. దిగంబర కవులు నేను ఉన్నానప్పుడు, దానికి ముందు 1970లో విశాఖపట్నంలోనే విరసం ఆవిర్భవించింది. అప్పుడు శ్రీశ్రీ గారి షష్ఠపూర్తి ఇక్కడ జరిగింది. తార్పి ధర్మారావు దానికి అధ్యత వహించి ఆయన అడిగాడు, కవులారా మీరు ఎటువైపు అని. అప్పుడు విరసన ఏర్పడింది. ఈవేళ బీసీలారా మీరు ఎటువైపు ఉంటారు? గౌరీశంకర్ వైపు ఉంటారా, లేకుంటే మతతత్వవాదం వైపు ఉంటారా అన్న సందర్భం ఈవేళ వచ్చింది. మనం ఇక్కడ ఫూలే విగ్రహం ముందు ఏర్పాటు చేసుకున్నాం. ఫూలే విగ్రహం ఏర్పాటుకు కానీ తెలుగులో ఫూలే సాహిత్యం రావడానికి కూడా రామయ్య గారు నేనే కారణమనేది స్వాత్కర్ష కాదు కానీ చెప్పడానికి సాహసిస్తున్నాను. ఎందుకంటే 89లో నేను పూణే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫూలే తాలూకా గులాంగిరి మరాఠీలో ఉన్న పుస్తకాన్ని తీసుకొస్తే రామయ్య గారు అనువాదం చేశారు. ఫూలే గౌతు లచ్చన్న విగ్రహాల ముందు ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు నరసింహాచారి గారు మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. 1970 కంటే ముందే దిగంబర కవులు ఇక్కడికి వచ్చి విశాఖపట్నం వీధుల్లో ఇదే జగదాంబ సెంటర్లో రిక్షాపుల్లతోటి ఆవిష్కరించారన్నటువంటి విషయాన్ని గుర్తు చేసినందుకు వారికి కృతజ్ఞతలు. అట్లాగే శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా ఆయనకి ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇక్కడ విశాఖపట్నంలో చలంగారు చెప్పారు, విశాఖ విద్యార్థులు వేసిన కరపత్రం కవులారా మీరెటువైపు, రచయితలారా మీరెటువైపు అన్నటువంటి కరపత్రం వేస్తే నేను మీ వైపే అని చెప్పేసి షష్ఠిపూర్తి సభల్ని బహిష్కరించుకొని శ్రీశ్రీ వచ్చి విశాఖపట్నంలో విరసానికి పాదు వేశాడు. శ్రీ దుర్గామాంబారెడ్డి ఐక్యత సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సంఘం నాయకులు గత కొన్నేళ్లుగా గణనాథుని ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు సందర్భంగా 35వ వార్డులోని పండా వీధిలో భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత బుచ్చా రామిరెడ్డి, వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విఘ్నాలను తొలగించే గణనాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు, దాతలు సహకారంతో భారీ ఎత్తున ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. తమకు సహకరించిన భక్తులు, దాతలకు, పోలీస్, జీవీఎంసీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ శ్రీ దుర్గామాంబారెడ్డి ఐక్యతా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమం అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం నేటి 30 సంవత్సరం 92 నుంచి వినాయక చవితి చేసాం, 95 నుంచి దేవి నవరాత్రి చేసాం. ఇప్పుడు పిల్లల కార్యక్రమాలు మా బుద్ధి అని టీమ్ NTR 2
తెలుగు దేశం కార్యకర్తలు అందరూ దాని గురించి భోజనాలు మట్టుగా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ యువత ఇది ఇప్పుడు ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా 4,000 నుంచి 5,000 వరకు అన్నదానం భారీ ఎత్తున పెడతాయి. ఈ భారీ ఎత్తు అన్నదానం కూడా అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మాకు మట్టుగా ఇప్పుడు మా సుధాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జి గారు కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే ఇదివరకు ఉన్న నాయకులు కానీ, పార్టీ గారు కానీ ప్రతి ఒక్క అన్నదానం పాల్గొన్నారు. ఈవేళ జేడీఎస్ మీటింగ్ వారికి ఈవేళ రాలేక అవకాశం నాకు రాలేకపోయాను. మీకు పండుగ వీధులు అంటే అన్నదానం అంటే దేవి నవరత్నం కానీ, వినాయకుడు కానీ, ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే ప్రతి ఒక్కరు కూడా బంధువులు భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు నాది అనుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుడి ప్రకారం సహకరించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. మా కార్పొరేటర్ గారు ఈ వార్డు ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే ముందడుకుంటారు. 5వ వార్డు పరిధిలో పండా వీధిలో ఈరోజు మా వార్డు ప్రెసిడెంట్ బొత్స రామరెడ్డి గారి అడ్డ పండా వీధిలో ఈరోజు యూత్ ఇంటి ఐక్యతా సేవా సంఘం వారి యూత్ కుటుంబాల తాలూకా ఆధ్వర్యంలో నేటి సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా మహా అన్నదాన కార్యక్రమం గణేష్ నవరాత్రులు ఉంచుకొని మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఎప్పుడు కూడా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ రథసారథి శ్రీ సీతారామ సుధాకర్ గారి తాలూకా కోఆపరేషన్తో వారి తాలూకా ఆశీస్సులతో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అలాగే ఆ భగవంతుడి తాలూకా పూజ కార్యక్రమం చేసుకుని ఆ భగవంతుడి తాలూకా సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా కులబంధాలకి పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమంలో పేద గొప్ప ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. కుర్మానపాలెంలో సుదీక్ష జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దువ్వాడ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ కుమార్ కాలేజీ చైర్మన్ ఎన్ అప్పలనాయుడు, వైస్ ప్రిన్సిపల్ సుధా జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు ప్రతి విద్యార్థి సర్వేపల్లి రాధాకృష్ణ అడుగుజాడల్లో నడవాలని కోరారు. విద్యార్థికి విద్యతో పాటు విజ్ఞానం కూడా చాలా అవసరమని, గురువులు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలన్నారు. ఉన్నతమైన శిఖరాలకు చేరాలంటే పిల్లలకు క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు బైక్స్ ఇవ్వకూడదని, డ్రైవింగ్ చేయకూడదని, మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్లు పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన డాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కాలేజీ ఉపాధ్యాయ ప్రశాంత్, శ్రీకృష్ణ, శ్రీవాత్సవ్, మురళి, కరీం, సింధు తదితర ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. విశాఖపట్నంలో కోర్మనపాలెంలో ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ఈ మన వైజాగ్ నుంచి బెస్ట్ ఐఐటిఎన్ గాను, బెస్ట్ ఎన్ఐటిఎన్ గాను, ఎన్ఐటీలోను బెస్ట్ మెడికల్లోనే మన కోర్మనపాలెం నుంచి మన విశాఖపట్నం తరపున స్టేట్ వైడ్ తెలుగు రాష్ట్రాల నుంచి బెటర్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ని పంపిద్దామని నా ఉద్దేశం సార్. Everyone over here, first of all, happy Teachers Day to all my teachers and everyone over here. Every parent is a teacher, so also happy Teachers Day to all the parents and everyone. First of all, I would suggest Sudiksha will be the best institution because here not only the education, the discipline and the way teachers take care of us also matters. And in remaining institutions where there many of them will be having a question to join in different institutions, but our institution is better because teachers take caring over us and they every time they keep noticing us and teach us discipline, education, everything will be balanced over here. And for quality education and discipline and for a person to be a proper person, here Sudiksha is suggestible to everyone. Happy Teachers Day to one and all. So na peru Sudharani, I am the vice principal of the campus Sudiksha College from కాలేజ్ లోని మేము స్టార్టింగ్ నుంచి వర్క్ చేస్తున్నాము. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న కాలేజ్, తక్కువ స్ట్రెంగ్త్తో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి కూడా ఎవరు కూడా డిఫీట్ అవ్వకుండా ఒక్కొక్క స్టెప్ అధిగమిస్తూ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసాము. స్టార్టింగ్ నుంచి కూడా అట్లీస్ట్ కాలేజ్ నుంచి 1 or 2 మెంబర్స్ ఆఫ్ ఐఐటిఎన్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫ్రమ్ అస్. సో చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. ఇట్స్ ఎఫర్ట్ అనేది ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. అంటే ఏంటిది, కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజ్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా
టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని మేము ఈ కాలేజ్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఎవ్రీ ఇయర్ కూడాను టాప్ ఐఐటియన్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. మాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మేము ప్రతి స్టూడెంట్ని కూడా మౌల్డ్ చేసి ఇంత డిసిప్లిన్గా ఇంత డెడికేటెడ్గా స్టూడెంట్స్ అందరినీ కూడా ఫోకస్ చేయడానికి రీజన్ మా నాన్ సారే. సో నాన్ సార్ మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లనే నువ్వు చేస్తే నేను ఐ విల్ బి బిహైండ్ ఆఫ్ యూ. సో ఆ ప్రామిస్ చేయడంతో మేము అందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ లో అత్యంత ఘనంగా జరిగిన గురు పూజోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా విధానంలో వస్తున్న మార్పులపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో వేణునాథరావు అర్చకులు. పెదమోల్తర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువైన నూతన పాలక మండలి చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి. పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.